సంతలంతా తిరిగి మేము పాడి పశువుల వ్యాపారం మేము చేసుకుంటాము. అలాగే పాడి పశువులు ఒక మార్కెట్ నుంచి ఒక మార్కెట్ కి ఆ పశువులు వెళ్ళాలి కాబట్టి మేము పాడి ఎడ్లు, పాడి గేదెలు అవి తీసుకెళ్లి మేము అమ్ముకుంటాం సార్. మరి అవి తీసుకెళ్ళాలంటే ఒక మార్కెట్ నుంచి ఒక మార్కెట్ చాలా దూరం కాబట్టి మరి మేము వెహికల్స్ పెట్టుకోవాలా. ఆ వెహికల్స్ కూడా ఇంత ముందు బొలర్లో తీసుకుని వెళ్తే అది తప్పు అన్నారు, అది ఇల్లీగల్ అన్నారు. ఆ బళ్ళు ఆఫ్ చేసేసి మళ్ళీ పర్మిషన్ బళ్ళు అని చెప్పేసి యాన్యువల్ క్యారేజ్ అని బళ్ళు ఈ మధ్యన దిగాయి సార్. ఆ బళ్ళుకి మేము లోడింగ్లు ఇచ్చుకుంటున్నాం. ఆ బళ్ళు ఈ మార్కెట్ నుంచి ఇంకో మార్కెట్ తీసుకెళ్లి అక్కడ దింపుకుంటూ మధ్యదారిలో వచ్చి కొంతమంది ఇబ్బంది పెట్టేసి ఆ బళ్ళు కూడా వెళ్ళకూడదని చెప్పేసి ఆఫ్ చేస్తున్నారు సార్. అది అలాగ ఆఫ్ చేసినందువల్ల మాకు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఆ వ్యాపారాలు మాకు జరగాలంటే ఇది పర్మిషన్ బళ్ళు వెళ్ళాలి సార్. ఆ పర్మిషన్ బళ్ళకి మాకు అవకాశం ఇస్తే మాకు చాలు సార్. మా అందరం దగ్గర దగ్గర 3000 కుటుంబాలు ఈ జీవన పథకం మేము ఉన్నాం. మాకు ఆ వ్యాపారాలు మాకు సాగాలంటే మాకు ఆ పర్మిషన్ బళ్ళు వెళ్ళాలి సార్. ఇల్లీగల్ ఉండే బళ్ళు మాత్రం వదులుతారు, మాకు లీగల్ గా ఉన్న బళ్ళు మాత్రం మాకు వదలలేదు. కానీ మాకు ఆ వ్యాపారాలు జరగాలి సార్. మాకు జరగాలని చెప్పి మేము కలెక్టర్ గారికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది సార్. మాకు ఆ అర్జీని మాకు పరిష్కరించారు. 3 రోజులు మీ సమస్య తీర్చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. మేము గత కొంతకాలంగా పశువుల వ్యాపారం చేస్తున్నాం. మాకు జీవనోపాధి అదే. ఇల్లీగల్ గా చేసేవాళ్ళు ఫస్ట్ అంటే కొన్ని బళ్ళు పంపించేవాళ్ళు మార్కెట్ టు మార్కెట్. అందులో ఇది ఇల్లీగల్ అనేసి చాలా మంది అధికారులు పట్టుకుని తప్పుగా ఇలా తోలకూడదు, యానిమల్ హస్బెండరీ నుంచి పర్మిషన్ తెచ్చుకుని దాంతో తోలుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదనేసి మాకు చెప్పారు, గైడ్ లైన్స్ ఇచ్చారు. తర్వాత అలాగే ఆ బళ్ళలో తోలుతున్నాం. ఇలా కొంతకాలంగా జరుగుతుంది, ఒక 3-4 సంవత్సరాల నుంచి. కానీ ఇప్పుడు ఈ మానపురం టోల్గేట్ దగ్గర కొంతమంది బండ్లు ఆపి ఇబ్బందులు పెట్టి కేసులు కట్టించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇదే వృత్తి. దానివల్ల ఇదే యానిమల్ క్యారియర్ కబేలాలకు వెళ్తున్నాయి. అవి కబేలాలకు వెళ్ళే బళ్ళకి ఆపట్లేదు. అది మా బళ్ళు ఆపే వ్యక్తులు మా బళ్ళు మాత్రం ఆపుతున్నారు. ఇంకా కంటిన్యూగా మా బళ్ళు కేసులు కట్టియడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మాకేమో జీవనోపాధి పోతుంది దానివల్ల మేము కలెక్టర్ గారికి మా బాధను విన్నపించుకున్నాం. మా సమస్య పరిష్కరిస్తారని చెప్పారు.